మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓట్ కోసం మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అనేది అప్లై చేసుకోవడం జరిగింది. సో మరి మనం అప్లై చేసుకున్నటువంటి అప్లికేషను వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. సో నేను దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇట్లా మనకు స్క్రీన్ రావడం జరుగుతుంది. సో ఇది మనకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ లిస్ట్లో ఇప్పుడు మనకు జరగబోయే 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ రావడం జరుగుతుంది. మామ్నా రంగారెడ్డి హైదరాబాద్ ఒకటి, తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ. సో మీరు ఏ కాన్స్టిట్యున్సీలో అప్లై చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిస్టిక్ నేమ్ అనేది వస్తుంది. సో దీనిపైన మీరు టచ్ చేసినట్లయితే సో ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో వచ్చినటువంటి డిస్టిక్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీ డిస్టిక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు టైప్ ఆఫ్ ఫామ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు Form-18 ఒకటే రావడం జరుగుతుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెర్చ్ బై అప్లికేషన్ ఐడి, సెర్చ్ బై నేము, సెర్చ్ బై డేట్ ఆఫ్ ఎంట్రీ, తర్వాత వాల్ ఉంది. సో ఇందులో అన్నిటికన్నా కూడా పర్ఫెక్ట్ మనకు వర్క్ చేస్తుంది ఏంటంటే సెర్చ్ బై నేమ్ అనేది మనకు పర్ఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ రావడం జరుగుతుంది. సో ఈ బాక్స్లో మీ యొక్క పేరు అనేది టైప్ చేయండి. సో టైప్ చేసి కింద మనకు సెర్చ్ అని ఉంది కదా, సో ఈ సెర్చ్ దానిపైన మీరు టచ్ చేసినట్లయితే ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నేమ్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లిస్ట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అప్లికేషన్ ఐడి, ఇక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్, ఇక్కడ నేము, ఇక్కడ రిలేషన్ నేము, ఇక్కడ స్టేటస్, ఇక్కడ వ్యూ అని చెప్పేసి మనకు ఈ కాలమ్స్ రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, మీ నేమ్ దగ్గర మీ నేమ్ ఎక్కడ ఉందనేది మీరు చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నా నేమ్ అనేది ఉంది, ఇక్కడ నా అప్లికేషన్ ఐడి, నేను ఎంట్రీ చేసిన డేటు, ఇక్కడ ఫాదర్ నేము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి యాక్సెప్టెడ్ అని చూడండి, అంటే నా యొక్క Form-18ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా చేయని వాళ్ళకు అండర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చిన ఆఫ్లైన్లో అప్లికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు సరైనటువంటి మనం ఫామ్ ఏదైతే ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా Form-18ని ఫిలప్ చేసి సో దానికి సంబంధించి మన డిగ్రీ మెమో అనేది ఇవన్నీ కూడా జిరాక్స్ పైన గెజిటెడ్ సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ వెరిఫై చేస్తేనే ఇక్కడ యాక్సెప్టెడ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం Form-18 అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసినా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం సో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు ఫోన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇట్లా మీరు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అదే డిగ్రీ మెమో అనేది గెజిటెడ్ సైన్ అంటే జిరాక్స్ పైన గెజిటెడ్ సైన్ చేయించి ఇవ్వమని చెప్తున్నారు. సో అట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మనం యాక్సెప్ట్ చేసినట్లయితే మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పక్కన వ్యూ అని ఉంది కదా, సో దీనిపైన మీరు టచ్ చేసినట్లయితే మన యొక్క Form-18 అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, Form-18 సంబంధించి మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక మీకు Form-18లో మనం ఏదైతే ఫిలప్ చేశామో సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో కింద మన యొక్క డిగ్రీ మెమోకి సంబంధించి మనం అప్లోడ్ చేసిన మెమో కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేను ఆన్లైన్లో చేయడం జరిగింది. సో ఇట్లా మనకు చూపించడం జరుగుతుంది. అంటే మన అప్లికేషను యాక్సెప్ట్ అయ్యిందా లేదా అనేది ఇట్లా ఈ విధంగా చూసుకోవచ్చు. మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయితేనే మనకు అక్కడ ఓటర్ లిస్ట్లో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఏదైతే మనకు ఓటర్ లిస్ట్ ఉంటుందో సో అందులో మనం ఎన్రోల్ కావడం జరుగుతుంది. సో అప్పుడే మనము ఓట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అండర్ వెరిఫికేషన్ ఉన్నట్లయితే అంటే మీది ఇంకా వాళ్ళు వెరిఫై చేయలేదని అర్థమవుతుంది. లేదంటే
ఒకవేళ అక్కడ ఏమైనా రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ అని కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు వెరిఫై చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. నవంబర్ 6 వరకు మనకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మళ్ళీ మనకు డిస్ప్లే వెబ్సైట్లో చేయడం జరుగుతుంది. సో దానిపైన మళ్ళీ ఏమైనా మనకు అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని కూడా మనము మళ్ళీ ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి కూడా మళ్ళీ రీవెరిఫై చేస్తారు. అట్లా మనకు మొత్తం స్టేజెస్ అనేది ఉంది. మనకు షెడ్యూల్లో ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. సో ఓటర్ లిస్ట్ అనేది ఎప్పటి వరకు మనకు ఫైనల్గా డిస్ప్లే చేస్తారనేది. సో ఇప్పుడైతే మనం చేసినటువంటి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసిరా లేదా అనేది అయితే ఈ విధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడానికి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.